భాగ్యనగరం బోనాల పండుగకు ముస్తాబవుతోంది. ఈ నెల 7 నుంచి ప్రారంభమయ్యే ఆషాఢ మాసం బోనాల కోసం తెలంగాణ సర్కారు ప్రత్యేక ఏర్పాట్లు చేస్తోంది. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత కాంగ్రెస్ హయాంలో తొలిసారి వైభవంగా నిర్వహించేందుకు సన్నాహాలు జరుగుతున్నాయి. బోనాల కోసం మట్టి కుండలు రెడీ అవుతున్నాయి. ఈ ఏడాది తాళ్లగడ్డ కుమ్మరివాడ నుంచి దాము కుటుంబం 511 మట్టి కుండలను అందిస్తోంది. మరింత సమాచారం మా ప్రతినిధి తేజస్విని అందిస్తారు. తెలంగాణ సంస్కృతి సంప్రదాయం ఉట్టిపడేలా జరుపుకునే పండుగల్లో బోనాల పండుగ కూడా ఒకటి. ఆషాఢ మాస బోనాలుగా చెప్పుకునే బోనాల పండుగ మరింత దగ్గర సమీపిస్తుందని చెప్పాలి. జూలై 7వ తారీఖు నుంచి బోనాల పండుగ అయితే షురు అవుతుంది. సో ఈ పండుగని ఆల్రెడీ రాష్ట్ర ప్రభుత్వం రాష్ట్ర పండుగగా కూడా గుర్తించింది. సో ఆల్రెడీ అరేంజ్మెంట్స్ కూడా స్టార్ట్ అయిపోయాయి. పండుగలో ప్రతిష్టాత్మకంగా మనము బోనం నెత్తుతూ ఉంటాము. ఆ బోనంలో ప్రముఖంగా మనం చూసేది కుండ. గోల్కొండ జగదాంబిక అమ్మవారికి సమర్పించే బోనాలు కుండలు కూడా ఇక్కడ తయారు చేస్తున్న పరిస్థితి మనకు కనిపిస్తుంది. అలాగే ఇక్కడ నుంచి సుమారు 500 బోనాలు కూడా గోల్కొండ జగదాంబిక అమ్మవారికి వెళ్ళడం జరుగుతుంది. దానికి సంబంధించి ఇక్కడ ఏర్పాట్లు కూడా మనం చూస్తూ ఉన్నాము. కుండల తయారీ ఎప్పటి నుంచి జరుగుతుంది, అలాగే ఇక్కడ ప్రతిష్టాత్మకంగా వీళ్ళకే 511 బోనాలు కూడా ఇవ్వడం జరుగుతుంది. మనం చూసుకున్నట్టయితే జూలై 7 ఇంకా దగ్గర పడిపోతుంది. కాబట్టి ఎలా జరుగుతున్నాయి మీకు ఇక్కడ సెలబ్రేషన్స్ అని? ఇంకా అయిపోయినాయిరా, ఇప్పటికీ రెడీ అయిపోయినాయి. పెద్ద కుండలు, కొద్ది చిన్న కుండలు మాత్రమే తయారవుతున్నాయి. ఈ 2 డేస్లో మొత్తం కంప్లీట్ అయిపోతాయి. మేము ఫ్రైడే రోజు అక్కడికి పంపించాలి. గోల్కొండ అమ్మవారికి అక్కడ పంపిస్తే వాళ్ళు తయారు చేసుకుంటారు. మీ కుటుంబ నేపథ్యం ఏంటి? ప్రముఖంగా మీకే 511 బోనాలు గోల్కొండ జగదాంబిక అమ్మవారు ఇవ్వడం కూడా జరుగుతుంది. సో దాన్ని ఎలా ఫీల్ అవుతున్నారు? గోల్కొండ ఉత్సవ సమితి వాళ్ళు మాకు 500 కుండలు ఆర్డర్ ఇచ్చారు. మేము ఇవి ఏటా ఇస్తున్నాము. ఒక 4 సంవత్సరాల నుంచి వాళ్ళకి ఇస్తున్నాము. మా కుమ్మర్ల తరపు నుంచి మేము మా ఇంటి నుంచి కుండలు వెళ్ళడం మాకు చాలా అదృష్టంగా ఉందండి. రైట్, మనం చూసుకోవచ్చు. బోనాల పండుగ రోజు మహిళలు తమ తల మీద ఇది పెట్టుకొని అమ్మవారికి బోనం సమర్పిస్తూ ఉంటారు. మనం చూసుకున్నట్టయితే ఇది బోనం కుండ, ఇందులో అన్నం వండి పట్టుకెళ్తూ ఉంటారు. అలాగే ఇది శాఖ కుండ, ఇందులో కూడా మనం చూసుకున్నట్టయితే పెరుగు, అలాగే బెల్లం, ఉల్లిగడ్డ ఇవన్నీ పెడుతూ ఉంటారు. ఇక్కడ దీపం పెట్టి అమ్మవారికి నైవేద్యం ఇవన్నీ ఒక అమ్మవారికి సమర్పిస్తూ ఉండడం కూడా జరుగుతూ ఉంటుంది. సో ఇది చాలా ప్రతిష్టాత్మకంగా చూస్తూ ఉంటాము మనం బోనం ఎత్తడం అనేది. సో బోనాల పండుగలో ఇదే అందరినీ ఆకర్షిస్తూ ఉంటుంది. చెప్పండి, ఎన్ని రోజులు పడుతుంది ఒక బోనం తయారు చేయడానికి? ఒక గంటన్నర పడుతుంది. మొత్తం మేము ఈ కుండలు తయారు చేయడానికి ఒక 2-3 నెలల నుంచి తయారు చేస్తున్నాం రా. 2-3 నెలల నుంచి ఇన్ని కుండలు తయారైతే ఇన్ని కుండలు తయారు చేస్తాం. అంటే బోనాలు వరకేనా, లేకపోతే ఎవరన్నా మీ దగ్గరికి వచ్చి తీసుకోవాలనుకుంటే ఎలాగా? మేము వేరే వాళ్ళకు కూడా ఇస్తాము. మేము కూడా రిటైల్గా అమ్ముకుంటాం. హోల్సేల్ తీసుకెళ్ళడానికి వస్తారు. మా కుమ్మర్లు అమ్ముతారు కదా వేరే షాప్ల మీద, వాళ్ళు కూడా తీసుకెళ్తారు. మేము కూడా రిటైల్గా కూడా అమ్ముకుంటాం. పద్ధతి అంటే మనము బోనం కుండ తీసుకెళ్ళిన తర్వాత ఇంటికి ఈ పెయింటింగ్ వేయకుండా అయితే ఖాళీ కుండ తీసుకెళ్తే కడిగి దానికి 5 బొట్లు పెట్టి కుండలోనే నైవేద్యం వండుకుంటాము. వండుకున్న తర్వాత దాన్ని దించిన తర్వాత మళ్ళీ దానికి యాపాకులు పెట్టి కంకణం కట్టి పువ్వులు కట్టి పైన కుండలో సాకబెట్టడానికి వాటర్ పోసి అందులో పెరుగు, బెల్లం, చింతపండు, ఉల్లిగడ్డ ఇవి వేసి దానిపైన కూడా యాపాకులు పెట్టి మళ్ళీ దానిపైన దీపాలు పెట్టి అలంకరణ చేసుకొని అమ్మవారికి భోజనం నైవేద్యంగా ఎక్కిస్తాం. ఇక్కడ నుంచి 511 బోనాల కుండలు గోల్కొండ జగదాంబిక అమ్మవారి దగ్గర మనకు కనిపిస్తున్నాయి. కెమెరా పర్సన్ రవితో తేజస్విని, హైదరాబాద్.